వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూర్. ఈరోజు మనం చూడబోతున్న మూవీ సుమంత్ ప్రభాస్ తను ఉన్నాడు కదా, మేం ఫేమస్ చేసిన అతను. సో అతన్ని కొత్త మూవీ గోదావరి ఘాట్ పైన. సో కమింగ్ టు ద స్టోరీ, సో బేసిక్గా ఇది జస్ట్ మీరు ఎన్నో మూవీస్లో, ఎన్నో సిరీస్లో, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో చూసిన స్టోరీనే అండి. సో నథింగ్ స్పెషల్ అబౌట్ స్టోరీ. సో జస్ట్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ. సో ఇంతే. ఇంకా కమింగ్ టు ద పాస్టర్స్, అసలు ఏం చెప్పాలో ఆలోచన చేయాల్సి వస్తుంది. సో ఇంకా మీరు జస్ట్ థింక్ చేయండి అది ఎలా ఉందో అని. సో జస్ట్ అక్కడక్కడ ఈ సుదర్శన్ ఉన్నాడు కదా, నెల్లూరు స్లాంగ్ అతను కామెడీ నచ్చింది, కొంచెం బాగా చేస్తారు అతన్ని. ఇంకా ఈ రాజ్ కుమార్ అతను కన్నా పర్లేదు. సో కొన్ని డైలాగ్స్ అక్కడక్కడ బాగా. సో అంతే అండి. అక్కడ కొన్ని సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది. కొన్ని ప్లేస్లో అసలు నెగిటివ్స్ అసలు ఇది ఏ కాలం నాటి స్టోరీ అండి. ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ ఇదే టైప్ ఆఫ్ స్టోరీ తీసి, మెయిన్ హీరోస్ ఇదే టైప్ ఆఫ్ స్టోరీ తీసి, టైర్ 2 వాళ్ళు ఇదే తీసి, అసలు ఇంకా వద్దులేండి. ఆ హీరోకి యాక్టింగ్ అసలు అట్లానే ఉంది, ఇంకా హీరోయిన్ అంతే. అసలు డైరెక్షన్ అయితే ఇంకా అసలు అవుట్ ఆఫ్ స్కోప్. మీరు ఈ సినిమా లైట్ తీసుకోండి. నా రేటింగ్ అయితే జస్ట్ 0.5 అనుకోవచ్చు. అసలు ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసిందంటే ఓవర్ ప్రమోషన్ చేయడము, అసలు అక్కడ ఉన్న రిజల్ట్కి వాళ్ళ ప్రెజెంట్ ప్రమోషన్ సంబంధం లేకపోవడం, ఇదే జరుగుతుందండి. సో నాకు మేం ఫేమస్ కూడా అంతగా నచ్చలేదు. చాలామందికి హిట్ అయింది, సో అది ఇది అన్నారు. నాకు పర్సనల్గా అంటే అంతగా నచ్చలేదు. ఇక్కడ అసలు మీరు గోదావరి గడపనేది అసలు ఇక్కడ రిలీజియన్ గోదావరి అసలు ఏమైనా సంబంధం ఉందండి? ఈ జస్ట్ ఏదో తీయాలంటే తీసినట్టు ఉంది సినిమా. మీరైతే లైట్ తీసుకోండి, ఇంత ఎండలకి వెళ్ళి చేయాల్సిన పని లేదు. ఓటీటీలో వస్తే హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో, ఇలాంటి రివ్యూస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్.